తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. దిగులు చెందొద్దు, అండగా తాను ఉంటానంటూ రోడ్డు ప్రమాద బాధితుడికి ఆపన్న హస్తం అందించారు. మంత్రి కేబుల్ బ్రిడ్జి పై నుంచి వెళుతున్న సమయంలో అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉన్న యువకుడిని చూసి చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని ఆపి కిందకు దిగి బాధితుడికి ఆందోళనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. స్వయంగా దగ్గరుండి క్షతగాత్రుడిని ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. సాయంగా ఓ కానిస్టేబుల్ని కూడా వెంట పంపించారు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని వ్యక్తిగత సహాయకుడి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకోగానే నిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకి బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.